హలో రాణి డార్లింగ్, ఏమిటి ఫ్రెండ్స్ అందరితో వచ్చావే? మేనేజర్ వీళ్ళందరికీ స్పెషల్ టేబుల్స్ అరేంజ్ చేయి. హాయ్ అన్నాయ్, ఏమిటన్నాయ్ వాళ్ళ ప్రోగ్రాము? ఇవాళ డాన్సర్ రోజాకి ఒంట్లో బాగలేక ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది. పోనీ నేను చేయనా? వద్దులే, నువ్వు డాన్స్ చేస్తే నేను వ్యాపారం దివాళ తీస్తుంది. పద. చిన్న మాట. ఎక్స్క్యూజ్ మీ. ఐఎమ్ సారీ, నాకు అవసరమైన పని పడింది. మరోసారి కలుద్దాం. అదేంటి, నేనెంతో వస్తూ నా ఫ్రెండ్స్ అందరితో వస్తే మమ్మల్ని ఇలా డిసప్పాయింట్ చేస్తావా? డాన్సర్ ఒంట్లో బాగాలేదని చెప్పారు కదమ్మా, రేపు రండి. డాన్స్ రాకపోతే మేమంతా డాన్స్ చేస్తాం. ఓకే, అంతకంటేనా? ఏముంటారే?
ఊరుకమ్మ. ఏమిటి? ఏం జరిగింది? అన్యాయం జరిగిపోయింది అన్నయ్య. ఎవరో ఒకతను వచ్చి లేనిపోని అబద్ధాలు చెప్పి వదిన మనసు మార్చేశాడు. నీ అనుమతి లేకుండా నిజం చెప్పే ధైర్యం నాకు లేక మాటలు వచ్చి కూడా మోగదాన్ని అయిపోయినన్నయ్య. పర్వాలేదమ్మా, పద ఇంటికి వెళదాం. వద్దన్నయ్య, చెప్పుడు మాటలు విని వదిన మనిద్దరిని అపార్థం చేసుకుంది. నా మూలంగా నీ సంసారం నాశనం కావడం నాకు ఇష్టం లేదు. నేను రాలేను, నువ్వు వెళ్ళన్నయ్యా. పర్వాలేదమ్మా, ఆ సంగతి నేను చూసుకుంటాను. పద. అన్నయ్య అంటుందేమిటి? సీతకు నాకు మధ్య ఉన్న సంబంధం మీ అందరికీ తెలుసు. చెప్పండి, సీత నాకేమవుతుందో ఆ మహా ఇల్లాలకే చెప్పండి. వాళ్ళేం చెప్తారు? నేను చెప్తాను. అది మన ఇంటికి పని మనిషిగా వచ్చిన మీ మొదటి భార్య. ఒక లక్షాధికారి కూతురు భార్య అయితే మామూలు మనిషికి కూడా ఎక్కడలేని ధైర్యం వస్తుందన్నమాట. ఈ ధైర్యం నీ వల్ల నాకు రాలేదు. చితికిపోయి చెదిరిపోయిన మా కుటుంబాన్ని కాపాడడం కోసం నీ ముందు, ఈ వెధవల ముందు అమాయకుడిలా నటించానంతే. నాకు ద్రోహం చేసింది చాలక ఇంకా కొత్త కథలు అల్లుతున్నారా? మీకు దానికి ఏ సంబంధం లేకపోతే ఒక పని మనిషి అంటే ఎందుకింత ఇష్టపడుతున్నారు? ఎందుకింత సానుభూతి చూపిస్తున్నారు? ఏ అక్రమ సంబంధం లేకుండానే దాన్ని ఇక్కడ చేర్చారా? ఏ దురదృష్టం లేకుండానే ఇంట్లో స్థానం కల్పించారా? సీత నాకు చెల్లి. సిగ్గులేదు ఆ మాట అనడానికి? మీరు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఆ సంబంధమే దొరికిందా? వాణి, నేను మీకేం తక్కువ చేశానని నన్ను ఇలా అవమానిస్తున్నారు. సీత నిజంగా మీకు చెల్లెలే అయితే ముందుగా నాకెందుకు చెప్పలేదు? కొన్ని కారణాల మూలంగా నేను నిజం చెప్పలేకపోయాను. కాదు, అప్పుడు గాలి మీ వైపు వేస్తుంది. నా నుంచి డబ్బు మీరు కోరుకున్నట్టుగా పొందగలుగుతున్నారు. ఇప్పుడు నిజం బయటపడేసరికి తప్పించుకోవడానికి చూస్తున్నారు. వాణి, నువ్వు నమ్మినా నమ్మకపోయినా సీత నాకు చెల్లెలు. ఈ దుర్మార్గులు నా చెల్లెలికి, నా కుటుంబానికి ద్రోహం చేశారు. నా తండ్రిని అన్యాయంగా జైలుకు పంపారు. అందుకే నా పగ తీర్చుకోవడానికే నేను ఇంటికి వచ్చాను. పగ? మా మీద మీకు పగ? అమ్మా వాణి, వీడి మాటలు నమ్మొద్దు. వీడి మాటలు నమ్మి మోసపోయే నిన్ను వీడికిచ్చి కట్టపెట్టాం. ఇప్పుడు నీ గొంతు కోయాలని చూస్తున్నాడు. అసలు వీడెవడో తెలుసా? ఆనాడు మీ నాన్నను చంపిన కిరాతకుడి కొడుకు. నా తండ్రిని చంపిన హంతకుడి కొడుకు మీరా? కాదు, మా నాన్న హంతకుడు కాదు. ఆ నేరం ఎవరు చేసి మా నాన్న పైన వేశారో ఇప్పుడే నిరూపిస్తాను. ఏమని నిరూపిస్తావయ్యా? నిరూపించు చూద్దాం. రాజ్యలక్ష్మి గారు ఇన్ని సంవత్సరాలుగా పిచ్చిదానిలా బ్రతుకుతున్నారు. మీ కొడుక్కి సీతకి మధ్య ఉన్న సంబంధం ఏమిటో మీకు తెలియదా? మీ భర్త వాణి నాన్నగారిని ఏం చేశాడో మీకు తెలియదా? దయచేసి మాట్లాడండి. మీరు నోరు విప్పకపోతే అబద్ధం నిజం అవుతుంది, నిజం అబద్ధం అవుతుంది. దయచేసి నిజం చెప్పండి. మిస్టర్ చక్రవర్తి, మమ్మల్ని అందరినీ పిచ్చి వాళ్ళని చేసి ఆడించింది చాలక ఇప్పుడు ఆ పిచ్చి మనిషిని పట్టుకుని మీ తప్పులు సవరించుకోవాలని చూస్తున్నారు. మీలాంటి మనిషిని నా జీవిత భాగస్వామిగా చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. గెట్ అవుట్, లేకపోతే నా మనుషులు పెట్టి బయటికి గంటిస్తాను. ఎవరు నీ మనిషి? సింహం వదిలేసిన కళేబరం కోసం గుంటనక్కల్లా ఎదురు చూసే వీళ్ళేనా నీ మనుషులు? నీ ప్రాణాలు తీసి నిన్ను పాతి పెట్టడానికి గొయ్యి తీసి అందులో కాస్త మట్టేయడానికి నాకు కబురు పంపే ఈదురు మార్గులేనా నీ మనుషులు? ఈ నిజం నువ్వు తెలుసుకునేలోగా ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోతాయి. రా సీత, రా. అన్నా చెల్లెళ్ళకే అక్రమ సంబంధం అంటగట్టే ఇంట్లో ఒక క్షణం ఉండడం కూడా మహాపాపం. పద పద పద. ఊరుకోమ్మవాణి, మేమందరం ఉన్నాగా నీకేం వేయలేదు. వెళ్ళండి, అందరూ వెళ్ళండి. నాకెవరు లేదు, నేనెవరికి కాను. ప్రేమ కోసం ఒకళ్ళు, డబ్బు కోసం ఒకళ్ళు, అందరూ నన్ను మోసం చేసేవాడు. నేనే విన్నా. నాకెవరు లేరు, నేనెవ్వరికి కాను. తమ్ముడు గారు, మీ ఆవిడికి పట్టిన పిచ్చి ఈవిడికి కూడా పట్టినట్టుందే. రండి డాక్టర్. ఈవిడే. ఓహో, ఈవిడేనా? వాణి, ఎవరు మీరంతా? పిచ్చాసుపత్రి డాక్టర్ని. ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీకు పిచ్చెక్కిందని మీ భర్త రిపోర్ట్ ఇచ్చారు. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? నాకు పిచ్చి పట్టిందా? నీకు పిచ్చి పట్టింది, ఆయన పిచ్చి పట్టింది, మీ అందరికి పిచ్చి పట్టింది. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఇదే పిచ్చి లక్షణం అంటే. బాయ్స్, తీసుకెళ్లి అంబులెన్స్ ఎక్కించండి. మావయ్య!
అమ్మా వాణి, ఏమిటండి ఏం జరిగింది? మీ కోడల్ని పిచ్చింది. అదేమో డాక్టర్ గారు, పిచ్చి మా తమ్ముడు గారు భార్య కదా. ఏమిటి మేనత పనులు వచ్చి ఉండొచ్చు. పైగా చక్రవర్తి గారు స్వయంగా రిపోర్ట్ ఇచ్చారు. పిచ్చి పిచ్చిగా అలాగే ఉంటే పళ్ళు రాలగొడతాను. ఆయన ఎవరు నా మీద రిపోర్ట్ రాసివ్వడానికి? మై గాడ్, భర్తను పట్టుకున్నంత మాట్లాడుతోందంటే తప్పకుండా ఇది పిచ్చే. డాక్టర్ గారు, వాడికి భర్త అంటే నువ్వు ఉండరా, పెద్దవాళ్ళు మాట్లాడుతుంటాను. ఈ అమ్మాయి పిచ్చిది కాదండి, మేము రాసిస్తాం. మీరు రాసిస్తే చెల్లదండి, ఆవిడ భర్త మాటే చెల్లుతుంది. డాక్టర్ గారు, ఈ విషయంలో మీ మీద పోలీసు రిపోర్ట్ ఇవ్వాల్సి వస్తుంది. ఇచ్చుకోండి, మాకే. ఆ తర్వాత గొడవ ఏదో ఆవిడ భర్తే పడతాడు. ఉండండి సార్, కొంచెం ఉండండి. అమ్మా, మేము నీ వెనకాలే వచ్చి పోలీస్ రిపోర్ట్ ఇచ్చి నేను విడిపించి తీసుకొస్తాం. నువ్వు వెళ్ళిపో అమ్మా, వెళ్ళిపో. నేను వెళ్ళను మావయ్య. తీసుకురండియా. తీసుకురండి. చెప్పిన మాట వినకుండా ఎదురు తిరిగావంటే కాళ్ళు చేతులు కట్టేసి మొత్తం ఇంజక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. జాగ్రత్త. రాజు సార్, ఈ అమ్మాయిని జాగ్రత్తగా కనిపెట్టుండు. ఎస్ సార్. అమ్మా, నేనమ్మా సీత అన్నయ్యను. నువ్వా? చూడు, నా భర్త నన్ను మోసం చేసి ఈ హాస్పిటల్లో చేర్పించాడు. నన్ను ఇక్కడి నుంచి తప్పించే మార్గం చూడు. లాభం లేదమ్మా. కాంపౌండ్ చుట్టూ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నాయి. పొరపాట్లు మీరు పట్టుబడితే మిమ్మల్ని విడిపించినందుకు నన్ను ఉద్యోగంలోంచి తీసేస్తారమ్మా. నన్ను ఇక్కడి నుంచి పంపిస్తే నేను నీకు కావలసినంత డబ్బిస్తాను. డబ్బు నాకు అక్కర్లేదమ్మా. మిమ్మల్ని చూస్తుంటే నాకు జాలేస్తుంది. అవకాశం కుదిరితే అట్టాగే తప్పిస్తానమ్మా. కానీ మీరైనా సుఖంగా ఉంటారని నా చెల్లెల్ని తీసుకొచ్చేసిన మీ బ్రతుకు బాగుపడలేదమ్మా. అందుకే నేను బాధపడుతున్నానమ్మా. అందుకే బాధపడుతున్నానమ్మా. ఆగండి, ఎవరు మీరు? పేషెంట్ పర్మిషన్ లేకుండా చూడడానికి వీల్లేదు. మీరెవరండి మాట్లాడడానికి? మా లాయర్ గారు పర్మిషన్ తీసుకొచ్చారు వాణితో మాట్లాడడానికి. తమ్ముడు గారు, మీరు వెళ్ళండి. అలాగే గురునాథం, మీరు వెళ్ళండి సార్. ఏడవకు. నేను బ్రతికుండగా నిన్ను ఈ పరిస్థితిలో చూడవలసి వస్తుంది అనుకునేదమ్మా. లాయర్ గారు, ఆ చక్రవర్తి మా అమ్మాయికి నిజంగా పిచ్చి లేకపోయినా పిచ్చిదని నిరూపించి ఆస్తి కాజేయాలని చూస్తున్నాడు. వెంటనే మనం అతని మీద దావా వేయాలి. అవునయ్యా, అలాగే అన్ని రెడీ చేశాను. అమ్మాయి సంతకం. సంతకాన్ని ఏముందండి, పెడుతుంది. అమ్మా, దీని మీద ఒక్క సంతకం పెట్టాము. ఆవిడ అడగమందా, మీరే తీసుకెళ్ళడానికి వచ్చారు? ఈ మేకపోతు గాంభీర్యం మా దగ్గర అనవసరం. నువ్వు విడాకులు ఇస్తావా ఇవ్వవా? ఇవ్వను. ఇవ్వకపోతే కోర్టు చూస్తూ ఊరుకుంటుంది అనుకుంటున్నావా? నువ్వు తనను అవమానం చేసేవని, తనకు పిచ్చెక్కిందని నువ్వు స్వహస్తాలతో రాసి పిచ్చాసుపత్రి పాలు చేశావని, ఆస్తి కాజేయాలనే నువ్వు ఇలా నాటకాలు ఆడుతున్నావని చెప్పి దాబా వేసింది. అబద్ధం. నిజమే. నీ భార్యకు పిచ్చెక్కన మాట నిజమే. నీ చెల్లెలు నా కొడుకు గిరి చేత మోసగింపబడిందన్న మాట నిజమే. కానీ ఈ నిజాలన్నీ మేము ఒప్పుకోమే. అందుకే ఈ దస్తావేజుల మీద సంతకం పెట్టు. పిచ్చిదని నీ పేరు మీద నాటకం ఆడి ఆసుపత్రి పాలు చేయబడిన నీ భార్య తిరిగి వస్తుంది. నీ చెల్లెలు నా ఇంటి కోడలుగా మళ్ళీ తిరిగి వస్తుంది. తెలుసు. నీ చెల్లెలు కాపురం చక్కదిద్దుకుంటావో నాశనం చేసుకుంటావో నీ ఇష్టం. ఇదిగో ఈ కాగితాలు ఇక్కడే వదిలి వెళ్తున్నాం. తెలియగలవాడు అయితే వాటి మీద సంతకాలు పెట్టు, లేకపోతే మాకేం అభ్యంతరం లేదు. ఎందుకో తెలుసా? నోటీస్ అని చెప్పి నీ భార్య చేత ఆస్తి దస్తావేజుల మీద సంతకం పెట్టించేసుకున్నాం. అది పుట్టింట్లో ఉంటే ఆడదానికి గౌరవం ఉండదు అన్న ఇంగిత జ్ఞానం ఉంటే పర్వతమ్మ, నువ్వైనా నీ కొడుకు చేత సంతకం చేయించు. దానికి ప్రత్యక్ష సాక్షి ఆ గురునాథం. అతన్ని పట్టుకుని నిజాన్ని రాబట్టుకో బాబు. అధర్మాన్ని నాశనం చేయి. వెళ్ళు బాబు, వెళ్ళు.